పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉత్తరప్రదేశ్లో ఓ గ్యాస్ ట్యాంకర్ టోల్ ప్లాజా ఫుట్పాత్ను ఢీకొని ఘోర ప్రమాదం సంభవించింది. కౌశాంబి జిల్లా కోక్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి ఘటనలో 4 సజీవ దహనమయ్యారు. తాజాగా ఇందుకు సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్గా మారింది. కాన్పూర్ నుంచి వారణాసికి వెళుతున్నటువంటి 2 గ్యాస్ ట్యాంకర్లు షిహోరి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఒకటి అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. దీంతో భారీగా ఎల్పిజి గ్యాస్ లీక్ అయి పొగ మంచులా ఆ చుట్టుపక్కల ప్రదేశాలను కమ్మేసింది. అనంతరం ఒక్కసారిగా మంటలు అంటుకోగా టోల్ ప్లాజా కాలి బూడిదైంది. ట్యాంకర్ డ్రైవర్ ధర్మేంద్ర ద్వివేదితో సహా 4 ప్రాణాలు కోల్పోయారు. మరో ట్యాంకర్ అంతకు కొద్దిసేపటి ముందే టోల్ ప్లాజాను దాటి వెళ్ళింది. లేకపోతే ప్రమాద తీవ్రత మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉండేది. ఈ ప్రమాద తాలూకు దృశ్యాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. అంటే అక్కడ ప్రమాదం జరిగినప్పుడు ఎంత తీవ్రత ఉంది దీనికి అనే దానికి సంబంధించి అప్పుడు ఈ విజువల్ బయటకు పడే వరకు కూడా ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఆ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైనటువంటి దృశ్యాలు బయటపడడంతో ఈ ప్రమాదం ఎంత దారుణంగా సంభవించిందో మనకు కనిపిస్తుంది. ఒకసారి సీసీ ఫుటేజ్లో మనం క్లియర్గా చూడొచ్చు. మొదట ఆ యొక్క హెవీ లోడ్తో వచ్చినటువంటి ట్యాంకర్ ఆ యొక్క లైన్లోకి వెళుతుంది టోల్ ప్లాజా వద్ద. ఆ లైన్లో నుంచి నేరుగా అవతలికి వెళ్లాల్సిన పరిస్థితి. కానీ అక్కడ స్టార్టింగ్లోనే ఎంటర్ అవ్వడానికి ముందే ఆ డివైడర్ని ఢీకొనడంతో అప్పటికే ఫుల్ ట్యాంక్లో గ్యాస్తో నిండి ఉంది కాబట్టి అక్కడ డివైడర్ ఢీకొన్న వెంటనే ఆ గ్యాస్ అంతా కూడా ఒకసారిగా లీక్ అయ్యి అక్కడ చూడండి పూర్తిగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఒక భారీ పేలుడు విస్ఫోటనలాగా మారి మొత్తం కమ్మేసి ఆ గ్యాస్ అంతా కూడా అటువైపు మిగతా వాహనదారులను కూడా ఆ గ్యాస్ ఒక్కసారిగా వచ్చినటువంటి ఆ గ్యాస్ తోటి ఆ పక్కన ఉన్నటువంటి ఆ లైన్లలో కూడా ఉన్న వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ భారీ ఎత్తున వచ్చినటువంటి గ్యాస్ తీవ్రత ఒక మంచు తుఫాన్లా కనిపించింది. ఆ తర్వాత క్షణాల వ్యవధిలోనే ఒక భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు తర్వాత ఒక్కసారిగా ప్రాంతం అంతా కూడా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే ఆ పేలుడు తాటికి ఆ టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి అనేక బారికేడ్లన్నీ కూడా మొత్తం అక్కడ కకావికలం అయిపోయాయి. అందులో ఉన్నటువంటి సిబ్బంది కూడా తీవ్ర భయాందోళనతో అక్కడి నుంచి పరిగెత్తినటువంటి పరిస్థితి. సో దాంతో ఎంతమంది ప్రాణాలు పోతాయేమో అనేటువంటి దూరం నుంచి చూసినటువంటి వాహనదారులు భయాందోళనతోటి వాహనాలు దిగి అక్కడ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించిన పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా దీంట్లో 4 మృతి చెందినట్టుగా బయటకైతే వచ్చింది. మరికొంతమంది గాయపడ్డారు. మరికొంతమంది వాహనదారులు ఆ గ్యాస్ పీల్చినటువంటి వాహనదారులు కూడా కొంత అనారోగ్యానికి గురయ్యారు. వారందరినీ కూడా అక్కడ హాస్పిటల్కి తీసుకువెళ్ళి స్థానికంగా ఎవరైతే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారో వారందరూ కూడా స్పాట్లో 4 చనిపోయినటువంటి దారుణ ఘటన కూడా ప్రస్తుతానికి అక్కడ దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, డ్రైవర్ నిర్లక్ష్యమా లేకుంటే డివైడర్ని ఎలా ఢీకొట్టాడు, దాని గల కారణాలు ఏంటి, పూర్తి వివరాలను కూడా సేకరించేటువంటి పనిలో పడ్డారు. ఏదేమైనా ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుండగా తాజాగా ప్రమాద తాలూకు దృశ్యాలు ఇప్పుడు బయటకు రావడం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.